ఉన్నారు. అసలు వీటి ప్రత్యేకత ఏంటి, అసలు ఇవేం చేయబోతా ఉన్నాయి, అసలు ఇవేంటియో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రతినిధులు కొంతమంది ఉన్నారు. ఈ స్టాల్లో ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ రోబోట్స్ ప్రత్యేకత ఏంటి, ఇవేం చేయబోతా ఉన్నాయి, ఇవి ఎవరు ఆవిష్కరించారో వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నము చేద్దాము. ఏంటనేది మీరు ఏ ఆర్గనైజేషన్ నుంచి? సబ్టైన్ రోబోట్స్ నుంచి అండి. మేము బేసిక్గా మేము హైదరాబాద్ బేస్డ్ స్టార్టప్. సో మేమేంటంటే ఏఐ పవర్డ్ హ్యూమనాయిడ్ రోబోట్స్ డెవలప్ చేస్తున్నాం. ఇవేంటంటే మీకు సాధారణమైన రోబోట్స్లా కాకుండా ఇది ఎక్కడుందో దాని చుట్టూ పరిసరాలను అర్థం చేసుకోగలిగి దాని చుట్టూ దాని తగ్గట్టు యాక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఒకవేళ ఒక వస్తువుని పికప్ చేసుకోవాలనుకోండి, ఒకవేళ ఆ వస్తువు ఆ చోట లేకపోతే ఇది వెళ్ళి పికప్ చేసుకోదు, చుట్టుపక్కల వెతుకుతుంది ఉందో లేదో చూసుకొని అప్పుడు వెళ్ళి దాన్ని పికప్ చేసుకోగలుగుతుంది అనమాట. సో మనం ఫ్యూచర్లో ఇప్పుడు అంతా ఏఐ ప్లస్ రోబోటిక్స్ అంటున్నారు, ఫిజికల్ ఏఐ అంటారు. సో ముందు వెళ్ళే కొద్దీ జనాభా ఈ కొంచెం కష్టమైన పనులు ఒకే చోట నుంచుని చేయవలసిన ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యే పనులు చేయడానికి ఇష్టపడరు. అలాంటి చోట్ల అన్ని ఆటోమేషన్ అనేది తప్పనిసరిగా చేయవలసి వస్తుంది అనమాట. అందుకని మా రోబోట్స్ ఏంటంటే ఫ్యూచర్లో మీ ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ కానీ, మీకు ఆటోమోటివ్లో పార్ట్స్ అసెంబ్లీ కానీ, మీకు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అన్నిటిలో ఎక్కడైతే భారీ సంఖ్యలో మన హ్యూమన్స్ని వాడి రోజంతా అక్కడే కూర్చుని శ్రమించి పనిచేస్తారో అలాంటి పనులని మనం ఆటోమేట్ చేయగలుగుతాం. దీనివల్ల ఏంటంటే మన రాష్ట్ర ఉత్పత్తి ఎక్కువ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనమాట. ప్రొడక్టివిటీ పెరిగితే పెద్ద కంపెనీస్ కూడా మనకి లోకల్గా సోర్స్ చేయడానికి చూస్తాయి. సో ఇట్ విల్ ప్లే అ బిగ్ రోల్ ఇన్ యాక్చువల్లీ క్యాటలైజింగ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ద సొసైటీ హియర్ అండ్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ ఆటోమేట్ ఫాస్టర్ అండ్ అచీవ్ ప్రొడక్షన్ అట్ హైయర్ ప్రొడక్టివిటీ రేట్. అంటే ఇప్పుడు ఇవి అందుబాటులోకి వచ్చాయా? ఇప్పుడు మేము ఆల్రెడీ కొంచెం పెద్ద క్లయింట్స్తో పనిచేస్తున్నామండి. ఇది అందుబాటులోకి మేము ఆల్రెడీ తీసుకొస్తున్నాము. మేము గ్లోబల్ ఒక 4 MNCస్తో పనిచేస్తున్నాం. మన ఇండియాలోనే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి లొకేషన్స్లో ఆల్రెడీ పైలట్స్ చేస్తున్నామండి. ఏ రంగాల్లో వీటి యూసేజ్ ఎక్కువగా ఉంటుంది? వీటిది ప్రస్తుతానికి దీని వాడకం అనేది చాలా రంగాల్లో ఉంటుందండి. మేము స్టార్టప్ కాబట్టి ఫోకస్డ్గా ఉట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమోటివ్ రంగాల వాటికే ప్రస్తుతానికి పరిమితంగా అంటే కస్టమర్స్కి ఇస్తున్నాము. ముందుకెళ్లే కొద్దీ ఒక 2 సంవత్సరాల తర్వాత వేరే రంగాలకు కూడా మేము వీటిని అనుసరిస్తామండి. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి రోబోటిక్ ఇక మనుషులు చేసేటువంటి పనులు రోబోట్స్ చేసే విధంగా ఇక్కడ ఆ రోబోట్స్ని తయారు చేశారు. వాటికి ఒక కమాండ్ ఇస్తే అందుకు సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా ఈ రోబోట్సే చేస్తాయనేటువంటి మాట చెప్తా ఉన్నారు. త్వరలోనే అన్ని రంగాల్లో కూడా ఈ రోబోట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఆ దిశగా తాము అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశామని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ప్రదర్శనలను కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ